హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే చలిబోనం వండుతున్న ఫ్రెండ్స్. చూడండి, మా సైడ్ అయితే ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్. చలిబోనం అంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అండి. నేనైతే నైట్ 11 గంటలకైతే బోనం వండి పక్కన పెట్టేసిన ఫ్రెండ్స్. తెల్లవారుజాము 5 గంటల లోపే లేచి బోనం పూజించుకొని అయితే నేను పోచమ్మ తల్లి గుడికి అయితే వచ్చా ఫ్రెండ్స్. చూడండి, గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నాను. నేనే అనుకున్నా ఫ్రెండ్స్, కానీ నేను వచ్చేసరికి ఉన్నారు జనాలు. చూడండి ఫ్రెండ్స్, పోచమ్మ తల్లికి అయితే నేను నైవేద్యం పెడుతున్నా ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఇలానే చేస్తా ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి. చూడండి ఫ్రెండ్స్, మా సైడ్ ఇట్లా చేసుకుంటామండి. మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజైతే దేవుడి దగ్గరికి వచ్చా ఫ్రెండ్స్. చూడండి, అమ్మను ఎలా దర్శించుకున్నా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రశాంతంగా నేను నైవేద్యం పెడుతున్నా తల్లికైతే. నేను బెల్లం వేసి బోనం వండిన ఫ్రెండ్స్. మళ్ళీ పెరుగు కూడా వేసి మొక్కుతాను. ఇప్పుడు మళ్ళీ జనం ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే అసలు నిలబడడానికి కూడా జాగ ఉండదు ఫ్రెండ్స్ గుడిలో అయితే. ఇప్పుడు ఈ వారం నుండే స్టార్ట్ అయింది కాబట్టి జనం లేరు ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బోనం పెట్టేసి అయితే వచ్చిన ఇంటికైతే. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తడబడుతున్నాయి నా మాటలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.